తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్నాళ్లు డిగ్రీ మార్కులు తక్కువగా ఉండి డిఎస్సి రాయలేకపోయిన వారు కూడా ఇకపై డిఎస్సి రాసే అవకాశం కల్పించింది. 2011కు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం ఇచ్చింది. ఇక 2011 తరువాత డిగ్రీ చేసిన వారి అర్హత మార్కులను కూడా 50% నుంచి 45%కి తగ్గించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 14ను విడుదల చేశారు. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులు డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలనే నిబంధన ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45% మార్కులు ఉన్న అర్హత ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో కూడా ఇవే అర్హత మార్కులుగా పేర్కొన్నారు. తాజాగా దానిని సవరిస్తూ జీవో విడుదల చేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు. గతంలో ఉన్న అర్హత మార్కులపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మార్కుల శాతాల్లో మార్పులు చేస్తూ ఎన్సిటిఈ గెజెట్ జారీ చేసింది. 2011 జూలై 29కి ముందు డిగ్రీ పాస్ అయిన అందరూ డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సికి అర్హులని తెలిపింది. ఇక 2011 తరువాత డిగ్రీ చేసిన వారికి ఓసీ అభ్యర్థులు 45% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు 40% మార్కులు ఉంటే సరిపోతుందని ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. ఎన్సిటిఈ జారీ చేసిన ఈ ఉత్తర్వులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాత పద్ధతిని మార్కుల అర్హతగా పేర్కొని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను రెట్టింపు చేయడంతో పాటు డిగ్రీ అర్హత మార్కులను ఎన్సిటిడి నిబంధనల మేరకు మార్చింది. ఇక డిఎస్సి దరఖాస్తు గడువును ప్రభుత్వం గతంలోనే పొడిగించింది. జూన్ 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా జీవో ప్రకారం డిగ్రీలో తక్కువ మార్కులు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది.